రంగారెడ్డి జిల్లా షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ ఆచూకీ కోసం 48 గంటలుగా పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తాజాగా సూర్యాపేటలో నరహంతకుడు రాజ్ కుమార్ ఉన్నట్లు సమాచారం రావడంతో చెవిళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకునేందుకు సూర్యాపేట బయలుదేరినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర చివరిసారిగా నిందితుడు కదలికలను పోలీసులు గుర్తించారు. రైల్వే ట్రాక్ పై నిలబడ్డ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు గుర్తించారు. పక్కా ప్లాన్ తోనే 6 హత్యలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, గీతిక, షాబాద్ నరహంతకుడు సైకో కిల్లర్ రాజ్ కుమార్ అయితే సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడనే సమాచారంతో అయితే జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే సూర్యాపేట కోదాడ రహదారికి సంబంధించినటువంటి మధ్యలో ఒక మహిళ ఏదైతే రాజ్ కుమార్ సంబంధించినటువంటి చూడడంతో డీజీపీకి సంబంధించినటువంటి కాల్ చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఏదైతే ఈ మహిళ ఇచ్చినటువంటి సమాచారంతో ఇటు డీజీపీ కూడా అప్రమత్తమై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహతోటి కూడా మాట్లాడి వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వెంటనే జిల్లా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమై ఎవరైతే ఈ నరహంతకుడు సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడని చెప్పేసి సమాచారంతో అయితే మొత్తం కూడా పోలీసు బృందాలు మొత్తం కూడా అలర్ట్ అయ్యి ఈ నిందితుడిని పట్టుకోవడానికి అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి 48 గంటలుగా పోలీసులు అయితే ఈ నరహంతకుడిని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. దాదాపుగా 12 బృందాలుగా విడిపోయి ఏదైతే షాబాద్ నుండి ఎక్కడెక్కడికి వెళ్ళాడనే రూట్లు మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితిలోనే ఒక మహిళ ఇచ్చినటువంటి సమాచారంతో సూర్యాపేటలో సంచరిస్తున్నాడని చెప్పేసి గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వేట కూడా ఇప్పటికే పోలీసులు కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా ఈ హంతకుడిని పట్టుకోవడానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. షాబాద్ నుండి సూర్యాపేట వరకు ఏ రూట్ లో ప్రయాణించారు, ఈ సూర్యాపేట సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తున్నాడు, ఈ మహిళ ఇచ్చినటువంటి పక్కా సమాచారంతో అయితే నిందితుడు పట్టుకోవడానికి ఇప్పటికే పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ జిల్లా ఎస్పీ నరసింహ మాత్రం ఇప్పటి వరకు అలాంటిది సమాచారం ఏం లేదు, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే తెలియజేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ సూర్యాపేట జిల్లాలో ఈ నరహంతకుడు సంచరిస్తున్నాడని చెప్పేసి ఒక్కసారిగా సమాచారం బయటకు రావడంతో అయితే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 6 అత్యంత కిరాతకంగా చంపినటువంటి నరహంతకుడు రాజ్ కుమార్ అయితే ఖచ్చితంగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారని సమాచారం రావడము ఇప్పటికే పోలీసులు కూడా అప్రమత్తమై ఈ నిందితుడికి సంబంధించినటువంటి గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు పోలీసులు కూడా ఈ రాజ్ కుమార్ సంబంధించినటువంటి సమాచారం అందిస్తే 2 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడము, దానిలో భాగంగానే ఒక మహిళ ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా ఈ మహిళకు సంబంధించినటువంటి పక్కా సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రాజ్ కుమార్ సంబంధించినటువంటి ఫోటోలు పంపించి మీరు చూసింది రాజ్ కుమార్ నేనా లేకపోతే మరెవరినైనా చూసి మీరు భ్రమపడ్డారా అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతనే సూర్యాపేట పోలీసులను అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ పక్కా సమాచారము పక్కా రాజ్ కుమార్ నే చూసినని చెప్పేసి మహిళ ధృవీకరించిన తర్వాతనే డీజీపీ కూడా జిల్లా ఎస్పీని అప్రమత్తం చేసి పోలీసు బృందాలను కూడా మొత్తం అప్రమత్తం చేసి ఈ రాజ్ కుమార్ ను పట్టుకునేటటువంటి పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఎక్కడ ఉన్నా కానీ రాజ్ కుమార్ ను పట్టుకుంటారని అనైతే పక్కా సమాచారం అయితే అందుతుంది. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా సరే ఇప్పటికే పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలు కూడా హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సూర్యాపేట జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే అనుమానం కూడా జల్లెడ పట్టి రాజ్ కుమార్ పట్టుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి పక్కా సమాచారం అయితే అందుతుంది. గీతిక.